ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, గుడ్ మార్నింగ్. రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగా యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న కాశ్మీర్లో ఉగ్ర ఘాతుకం జరిగింది. అసలు ఎందుకు వచ్చారో ఎందుకు చంపుతున్నారో అర్థం అయ్యే లోపే ఆ పర్యాటకులపైన దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దాదాపు చాలామంది 20 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. సో ఒక కాశ్మీర్ అంటే ఒక పర్యాటక ప్రదేశం. అక్కడ ఆ వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ సీన్స్ అన్నీ కూడా ఆస్వాదించడానికి పర్యాటకులు వెళ్తుంటారు. అటువంటి పర్యాటకులపైన ఒక్కసారిగా విరుచుకుపడి ఎందుకు జరుగుతుందో తెలియసే లోపే మొత్తం అందరినీ అక్కడ చంపేసినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యుల రోజుల మధ్య సొంత కుటుంబ సభ్యుల్ని, రక్త సంబంధికుల్ని కోల్పోయినటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు. రవికుమార్ గౌడ్ గారు, నిన్న జరిగినటువంటి ఘాతుకం నిజంగా మాటలకు అందినటువంటి విషాదం నిజంగా. సో దాంట్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ కూడా మృత్యువాదపడ్డారు. ఇంకా అనేక మంది మృత్యువాదపడ్డారు. కళ్ళ ముందే భర్తను చంపడం, కళ్ళ ముందే భార్యను చంపడం చాలా విషాదకరమైనటువంటి పరిస్థితులు. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇది అమానవీయమైనటువంటి సంఘటన. ఎందుకంటే వాళ్ళక్కడ ఒక భారతదేశంలో కాశ్మీర్ అనేది జనరల్గా ఏంటంటే ఒక అద్భుతమైన ఒక పర్యాటక ప్రదేశం. అందులో దట్టు నిన్న జరిగిన సంఘటన జరిగినటువంటి బైసరాన్ అనే ప్లేస్ ఉంటుంది, పహల్గాన్. దాంట్లో బైసరాన్ అనే ప్లేస్ అనేది చాలా మామూలుగా ఏమంటే స్విట్జర్లాండ్ అంటేనే ఒక పర్యాటకంలో అంత ఒక ఆ తర్వాత ఉండేటటువంటి అంత ఆల్మోస్ట్ దీన్ని మనం మినీ స్విట్జర్లాండ్ అంటే దాదాపు ఏంటంటే ఒక ఎప్పుడో ఒకసారి కనీసం ఈ ప్రాంతాన్ని జీవితంలో ఒకసారి అన్నట్టు పోయి రావాలి అన్నటువంటిది ఒక కుతూహలం ఉంటుంది ఇండియన్స్లో అక్రాస్ ది కంట్రీలో. అట్లనే పాపం నిన్న పోయినటువంటి వాళ్ళలో ఒక మన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసరు విత్ ఫ్యామిలీతో ఉన్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు. అమాయకులు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఏ రాజకీయాలతో కానీ వీటితో కానీ సంబంధం లేదు. కానీ నిన్న జరిగినటువంటి సంస్థ కూడా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదో ప్రకటించుకున్నారు. కానీ ఎంత దారుణం అంటే అసలు నిజంగా ఇది పర్యాటకులు ఏ సంబంధం లేనటువంటి వాళ్ళని చంపడము మానసికంగా వాళ్ళ చాలా ఇది మొత్తం సభ్య సమాజం ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిందే. మత ఉన్మాదం ఏ పరిస్థితుల్లోనూ ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని కూకటి వేళ్లతోటి పెకిలించాల్సిందే. దురదృష్టవశాత్తు మన ఈ మాట చెప్పడం కూడా కొంత ఇబ్బందే. కానీ మన ఇండియాలో కూడా ఏం జరుగుతుందంటే గత కొంతకాలంగా మనం ఒక ముస్లిం ఇది ఉగ్రవాదం, ఒక పాకిస్తాన్ ఉగ్రవాదం నుంచి ఒకవైపు అయితే అంతర్గతంగా కూడా మన వాళ్ళు కొంత ఒక విద్వేష రాజకీయాల్ని, ఎప్పటికప్పుడు విద్వేష రాజకీయాల్ని కొంత పెంచి పోషించేటటువంటి ఒక సంస్కృతి అనేది వాళ్ళ ఈ మధ్యకాలంలో చాలా దుర్మార్గంగా పెరిగింది. అవి ఏమైతుంటే విద్వేష రాజకీయాలు పెరుగుతున్న కొద్దీ ఒక మతం మీద ఇంకొక మతం విద్వేషం పెరుగుతున్న కొద్దీ ఏమైతుంటే ఇటువంటి సంఘటనలు పెరుగుతుంటాయి. కాబట్టి మనం ఇట్టి పరిస్థితుల్లో కూడా మత ఉన్మాదాన్ని, అది ఏ విధంగా మతం అనేది వ్యక్తిగతమైనటువంటి అంశం, అందరికి ఉంటుంది, అందరూ ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మత ఉన్మాదాన్ని అనేది మాత్రం అది ఏ రూపంలో ఉన్నా కూడా ప్రభుత్వాలు ఉపేక్షించవద్దు. ఖచ్చితంగా దానికి ఏ రాజకీయ లక్ష్యం ఉండదు, దానికి ఏ ఒక మానవీయ కోణం ఉండదు, ఎటువంటిది ఉండదు. దానికి కేవలం ఆ సంఘటన ఆ సందర్భంలో దాన్ని ఉన్మాదంగా చూసుకోవటం తప్ప వేరే ఉండదు. ఉనికిని చాటుకోవటం కోసం తప్పితే ఉండదు. అమాయకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమాయకులు నిజంగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కేవలం వాళ్ళ ఉనికి మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం, లేకపోతే ఒక భయభ్రాంతులకు గురి చేయడం కోసం అమాయక ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అయితే ఆల్రెడీ అంటే ముందస్తుగా సమాచారం ఉంది. సమాచారం మీన్స్ కొంచెం అట్లా రకమైన కదలికలు ఉన్నాయి, కానీ ఇంటెలిజెన్స్ పూర్తిగా పసిగట్టలేకపోయింది అన్నటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. మరి అసలు ఇప్పుడు మనము భారతదేశంలో భూతల స్వర్గంగా జమ్మూ కాశ్మీర్ని మనము చెప్పుకుంటాము. కానీ అలాంటిది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి కనీసం జీవితంలో ఒకసారైనా అక్కడ పోయేసి ఆ యొక్క ప్రకృతి అందాలను ఆస్వాదించేసి అక్కడ మనము ఒక పర్యాటకం చేసినట్లయితే బాగుంటుంది. అందరికీ అంటే ఫ్యామిలీస్తో విజిట్ చేసినా కానీ లేదంటే మనం చేసినా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏదైతే పర్యాటకులు అక్కడికి వెళ్ళి చూసేసి వద్దామనుకున్న తరుణంలో వారి మీద ఈ ఉగ్రవాద దాడి అనేది నిజంగా హేయమైన చర్యగా మనం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. దీన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మనం చూస్తున్నాము, అమెరికా కానీ ప్రతి దేశం కూడా దీని మీద ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతున్నారో ఇట్లాంటి ఎవరు మామూలు సామాన్యుల మీద మీ యొక్క
ప్రతీకార స్వేచ్ఛ అంటే మీరు ఏదో రాజకీయాల కోసమో లేకపోతే ఇంకే దానికోసమో మీ యొక్క ఉనికిని చాటుకోవడానికి అమాయకులను బలి తీసుకోవడం వలన నిజంగా కూడా ఎవరు కూడా మానవీయ కోణంగా ఎవరు కూడా దానికి సపోర్ట్ చేయరు. కానీ దాని మీద పోరాడాల్సిన అవసరము ప్రతి దేశానికి కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఇట్లాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఈ దాడులు ఎవరైతే నిర్వహించారో వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నట్లయితే మరొకసారికి తీసుకోకుండా ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాల పైన ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, ఓకే. లగచర్ల రైతులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, రవికుమార్ గౌడ్ గారు నిన్న లగచర్ల రైతులు కేటీఆర్ని కలిశారు. సో 1 లక్ష రూపాయల చెక్కు అందజేశారు ఇది రాజ్యోత్సవ సభ కోసం. అంటే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతగా ఆ 1 లక్ష రూపాయల చెక్ అందజేశారు. సో ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం సిగ్గుంటే రాజీనామా చేయాలి, లేదంటే వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అనేది. ఎందుకు అంటే మీడియా కానీ మిగతా మొత్తం కానీ ఒకటి ప్రముఖంగా చర్చించాల్సినటువంటి అంశాన్ని మొత్తంగా దాచిపెట్టినాయి, అసలు దాన్ని బయటికే రాకుండా. దాన్ని నిన్న కేటీఆర్ గారు అది బహిరంగంగా ఆ విషయం మాట్లాడారు. ఎందుకంటే లగచర్లకు సంబంధించినటువంటిది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నియోజకవర్గం అయినది. ఆ భూసేకరణ చేసింది కూడా ఆయన సొంత అల్లుడి కంపెనీ కోసం, ఓ ఫార్మాసిటీ సామ్రాజ్య నిర్మాణం కోసం చేసినటువంటి భూసేకరణ. అది ఎస్సీ ఎస్టీ లంబాడి గిరిజన బాధితులు వాళ్ళు ఎంత దుర్మార్గంగా వివరించారో మొత్తం సమాజం చూసింది. దాని మీద ఆ లగచర్ల బాధితులు చేసినటువంటి అద్భుతమైన పోరాటానికి, సాహసోపేతమైనటువంటి పోరాటానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి స్పందించినటువంటి తీరు, అది స్పందించడమే కాకుండా దాని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు. ఆ నివేదిక ఏం చెప్పిందంటే ఏదైతే టీఆర్ఎస్ కేటీఆర్ గారు మేము అందరం ఆ రోజు నుంచి లగచర్ల బాధితుల తరఫున మాట్లాడుతూ వచ్చినామో ఆ ప్రతి అక్షరము నిజము అని చెప్పేసి ఆ మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ఇచ్చింది. నివేదిక ఇవ్వడమే కాదు 6 వారాల్లో చర్యలు తీసుకోవాలి సంబంధించినటువంటి అధికారులపైన, పోలీస్ అధికారులపైన, మిగతా వాళ్ళపైన తీసుకోవాలని చెప్పేసి ఇచ్చింది. దాని మీద కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. ఏమన్నా, ఎందుకంటే అది స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము, ఆయన పోలీస్ శాఖ మంత్రి, ఆయన కూడా హోంశాఖ ఆయనకే ఉన్నది, ఆయన నియోజకవర్గము ముఖ్యమంత్రి కాబట్టి నిజంగా ఆయనకు ప్రజల మీద విశ్వాసం ఉన్నా, ఏమాత్రం ఉన్నా కూడా, రాజ్యాంగం మీద ఏమన్నా కూడా ఆయన నీతి పెద్ద పెద్ద విలువల గురించి మాట్లాడుతుంటాడు కదా, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఆయన అది ఏమాత్రం ఉన్నా కూడా ముందు ముక్కు నేలకు రాసి కొడంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఓట్లేసిన నేరానికి ముఖ్యమంత్రి తర్వాత ఒక ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోవటానికి కొడంగల్ ప్రజలు ఓట్లేసిన నేరానికి ఎంత చిత్రహింసలు భరించాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మంత్రిగా, హోంమంత్రిగా తను పోలీస్ వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని చేసినటువంటి దాన్ని మానవ హక్కుల కమిషను చంపబెట్టులాగా చెంప చెల్లు అనిపించేటటువంటి నివేదికనిచ్చింది. అది వీళ్ళ నిన్న కేటీఆర్ గారు చెప్పింది. నిజంగా భాజపా వాళ్ళు ఏంటంటే నిజాయితీ ఉంటే మీకు ఏమాత్రం వ్యవస్థ మీద ఇంత కించెత్త గౌరవం ఉన్నా కూడా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, బాధ్యులైనటువంటి అధికారులను తక్షణమే చర్యలు తీసుకుని వాళ్ళని డిస్మిస్ చేయాలి. మానవ హక్కుల కమిషన్ చర్యలు తీసుకోమని చెప్పింది, లేకపోతే తప్పనిసరి దానికి ప్రజాక్షేత్రంలో మీరు దానికి మూల్యం చెల్లిస్తారు. సందర్భం వచ్చినప్పుడు ఆ అధికారులు కూడా ఇవాళ అధికారం ఉంది కదా, మా అధికారం ఉన్నటువంటి పెద్దలు మా అండగా ఉన్నారు కదా అని చెప్పేసి ఎంత విర్రవీగినా టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. నిజంగా అంటే లగచర్ల రైతుల పక్షాన మొదటి నుంచి బీఆర్ఎస్ ఉన్న తీరు, వాళ్ళ ఇష్యూని మొత్తం నేషనల్ జాతీయ వ్యాప్తంగా వినిపించినటువంటి తీరు, అంటే కేటీఆర్ గారు దాంట్లో వర్క్ చేసినటువంటి విధానం పట్ల సో నిన్న వాళ్ళు చూపించేటువంటి వాళ్ళ చేతనంత కృతజ్ఞతగా సభ ఉంది కాబట్టి 1 లక్ష రూపాయలు అందరూ కలిసి విరాళం ఇచ్చేటువంటి ఆ కార్యక్రమం కూడా ఎట్లా అనిపించింది ఇదంతా? అంటే జనాలలో ఒకటి ఏంటంటే అండి, ఎవరైతే మనకు మంచి చేస్తారో వారి వెంటే ఉంటారు అని చెప్పేసి మనం తెలుసు. కానీ గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ దుద్యాల మండలంలోని లగచర్ల భూములు 1176 ఎకరాలలో వాళ్ళు తీసుకోవడానికి 534 ఎకరాలు ఏదైతే అసైన్ భూములు, మిగతా 634 ఎకరాలు రిజిస్టర్డ్ భూములు ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఎకరము 2 ఎకరాలు ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనారిటీ
లంబాడి తండాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ 2 ఎకరాలు మావే జీవితమే, మా జీవిత ఆధారమే ఈ భూమి అనుకున్న సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే అయితే ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, మేము ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ముఖ్యమంత్రి ఇలా ఉన్నత స్థానంలో ఉన్నారని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో వారి యొక్క జీవితాల మీద కూడా ఈ యొక్క భూములు గుంజేసుకొని వారి యొక్క కంపెనీ ఫార్మాస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి తీసేసుకొని ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకుంటారని చెప్పేసి మళ్ళీ మాట మార్చి వాళ్ళ భూములు గుంజుకున్న సందర్భంలో వారికి సపోర్ట్గా నేను మీకున్నాను, మీ జీవితం నేను బాగుపరచడానికి నేను మీ వెనకాలనే ఉంటాను అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి మన కేటీఆర్ గారు కానివ్వండి ప్రతి ఒక్క నాయకులు కూడా అక్కడికి వారి దగ్గరికి వెళ్ళేసి వారికి భరోసా ఇచ్చేసి మీరు ఎలాంటి అధైర్యపడొద్దు, మీ యొక్క దానికి మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి జైళ్ళల్లో వారి మీద కేసులు పెట్టినప్పటికీ కూడా వారికి కూడా సపోర్ట్ చేసి వారిని విడుదల చేయించేసి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటూ ప్రతి చోట మీకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి నేనుంటాను మీకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించడానికి అని చెప్పేసి ఆ ధైర్యం చెప్పినటువంటి కృతజ్ఞతాభావంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వారు సపోర్ట్ చేయడము, రేపు భవిష్యత్తులో దాన్ని చూసినటువంటి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మాకు ఎప్పటికీ ఉంటారు అని చెప్పేసి మేము నమ్ముకున్నటువంటి ఒక పెద్ద ఆయనగా మేము పిలుచుకున్నటువంటి సందర్భము. కానీ కొన్ని కారణాల వలన మేము చేయలేకపోయినాము. సరే, ఓడిపోవడం అనేది రాజకీయాల్లో కామన్ ఉండొచ్చు, కానీ ఈరోజు భవిష్యత్ తరాలకు మాత్రం మాకు అన్యాయం జరిగింది. వారికి సపోర్ట్గా ఇంతకుముందు ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు లేరు, మేము నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనాయి అన్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కనిపిస్తుంది అని చెప్పేసి వారి కృతజ్ఞతా భావంగా ఉడతాభక్తిగా ₹1,00,000 అందజేయడము. దానికి అంటే ఇంకా మీరు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు తీసుకుంటే, మీరు అధికారంలో ఉంటే మా జీవితాలు కూడా బాగుంటాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ వీరు మాత్రం ఎంతసేపు వారి యొక్క సీటు కోసం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మీరు మా భవిష్యత్తు కానీ మా యొక్క ఆస్తులు మాన ప్రాణాలను రక్షించడానికి మీరు ఉన్నారు దేవుడు అన్న ఒక సందంగా ఈరోజు వారికి కల్పించడం జరుగుతుంది. కావున మనం దాన్ని అభినందించాల్సిన అవసరం. ప్రతి ఒక్క జీవితాలలో వెలుగులను నింపడానికి ముందున్నటువంటి నాయకులను ఎవరినైనా మనం ప్రశంసించాల్సిన సందర్భం ఇక్కడ. రైట్ రవి గారు, ఇంకా కూడా భూములు ఇవ్వాలి అనేది బెదిరిస్తున్నారు అనేది కూడా లగచర్ల రైతులు చెప్తున్నారు. ఆ సురేష్ అనే వ్యక్తి చాలా రోజులు జైలు శిక్ష వచ్చినటువంటి రైతు కూడా చెప్తున్నాడు, ఇంకా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇస్తారా ఇవ్వరా అనేది దానిపైన. ఇప్పుడు ఇదంతా ఒక వైపున జరుగుతున్నా కూడా ఇప్పటికీ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఇంకా అక్కడ ఆ భూమి మీద ఒక్కొక్కరిని వేరువేరుగా వెలిసి బెదిరించడము, వ్యక్తిగతం బెదిరించడము. ఇప్పుడు మీకు ఇప్పుడైతే ₹20,00,000 ఇస్తాం, లేకపోతే భవిష్యత్తులో మీరు ఏం చేసుకున్నామని చెప్పేసి ఏం చేసుకున్నా మీకు తూటి పైసా రాదు, ఎట్టి పరిస్థితుల్లో మేము భూమి గుంజుకునుడు అనేటువంటిది అనధికారికంగా ఒక మాఫియాలాగా, అక్కడ ప్రభుత్వంలాగా కాదు, ఒక మాఫియాలాగా వ్యవహారం నడుస్తున్నది. దాన్ని ఇప్పటికైనా తక్షణమే ఆపాలి. లేకపోతే దాన్ని టీఆర్ఎస్ పార్టీగా తప్పనిసరిగా బాధితుల పక్షాన్ని ఇంత పోరాటం చేసినటువంటి వాళ్ళం ఆ రోజు నుంచి అండగా నిలబడి ఈ రోజు వరకు న్యాయ పోరాటం చేసింది, క్షేత్రస్థాయి పోరాటం చేసినటువంటి వాళ్ళం. ఇవాళ మళ్ళీ రేపు కూడా వీళ్ళని ఇంకా ఈ బెదిరింపులు మానుకోకపోతే బరాబర్గా మళ్ళీ దానికి ప్రత్యక్షంగా ఎటువంటి కార్యాచరణ అనేది అవసరమైతే కార్యాచరణ రూపొందించి బాధితులను బాధితులను కాపాడుకోవడమే, వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పటికైనా మీరు మానుకోవాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ గారు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఇప్పటికీ ఎక్కడికైనా కూడా వస్తుండు పెద్ద చెప్తున్నారు తప్పితే సమస్య వచ్చినప్పుడు సమస్యకు ఆయన అయితే ఏదైతే మాట్లాడతాడో దానికి అనుగుణంగానే సమస్య వచ్చినప్పుడు కనీసం స్పందించడు, కానీ దాని గురించి పట్టించుకోడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని ఇటువంటి విషయాల్ని కంట్రోల్ చేయకపోతే, ఆఖరికి మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి తీర్పును కూడా, ఆదేశాన్ని కూడా మీరు గౌరవించకపోతే, ఇక మీరు రాజ్యాంగం అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడటానికి, రాజ్యాంగ పరిరక్షణలో మేమే అని చెప్పేసి చెప్పడానికి, సమ్మిట్లు పెట్టడానికి ఏం అర్థం ఉన్నదో రాజీవ్ గాంధీ గారు సమాధానం చెప్పారు. అంటే వాళ్ళ రగచల రైతుల వేదన, ఆవేదన, వాళ్ళ బాధలు, ఇబ్బందులు ఇంత జరిగిన తర్వాత, ఇంత తెలిసిన తర్వాత ఇంకా కూడా ఆ ప్రయత్నం అట్లాగే కొనసాగుతుంది. ఆ ప్రయత్నం విరమించుకోలేదు ప్రభుత్వం. ఇంకా కూడా బెదిరిస్తున్నారు, భూములు ఇస్తారా ఇవ్వరా, బలవంతంగా లాక్కుంటామన్న ధోరణిలో బెదిరిస్తున్నారంటూ రైతులు ఇంకా కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు దున్నపోతు మీద వాన పడితే ఏ విధంగా సోయి ఉండదో, వీళ్ళకు ఎంతసేపు వాళ్ళ యొక్క యాస తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుదాము అని చెప్పేసి ఆలోచన లేదు. నిజంగా కూడా గతంలో మనం చెప్పుకున్నట్లయితే కాంగ్రెస్ పరిపాలన ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారో, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, రాక్షస రాజ్యము, రాక్షస పాలన అన్నట్టు చందంగా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ సామాజిక వర్గం కూడా పట్టించుకోకుండా, సమస్యలను పట్టించుకోకుండా, వారిని ఇంకా ఉన్నటువంటి సమస్యలను కాకుండా ఇంకా కొత్త సమస్యలు క్రియేట్ చేసేసి వారిని ఎప్పుడు కూడా తమ వైపు, తమ ఇళ్ళ చుట్టూ తిరగాలి, లేకపోతే తమల్ని ఎప్పుడు అడుక్కునే స్థాయిలో ఉంచాలని చెప్పేసి వీళ్ళు ఎంతసేపు ఆలోచిస్తారు. కానీ
నిజంగా కూడా ఇంతకుముందు మనం గతంలో తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పరిపాలన రైతే రాజు అని చెప్పేసి ఎకరం ఉన్నటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానీ 30-40 లక్షలు ఒక ఆస్తిపరుడు అని చెప్పేసి కాలరెగరేసుకొని బతికినటువంటి జీవితాల నుంచి ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఈరోజు మనం చూస్తున్నాము. కనీసం ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒక ధైర్యం లేక ఎక్కడ అంటే ఆత్మహత్యలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. దాదాపు 500 రోజుల పరిపాలనలో దాదాపు 500 ఆత్మహత్యలు జరిగినాయంటే ఎక్కడ పోతుంది రాజ్యం అని చెప్పేసి, ఎక్కడ నీ పరిపాలన ఏ స్థాయికి దిగజారింది ప్రపంచంలో మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా తెలంగాణలో ఇంతకుముందు అతి తొందరలోనే వచ్చినటువంటి పరిపాలన మనము బీఆర్ఎస్ పరిపాలన ఒక దిక్సూచిగా కనిపించింది. కానీ ఈ రోజు చూసుకుంటే అధోపాతాళానికి దొక్కుతున్నారు. ఎక్కడ కూడా వీరి యొక్క జీవిత ఆధారము పోగొట్టేసి వారు ఆశలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా లేదు. అందుకని ఈ రోజు మనం చూడవచ్చు కాంగ్రెస్ పరిపాలన ఎంత దౌర్భాగ్య. లగచర్ల రైతుల విషయంలో ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి ఆ నివేదిక ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటిది. సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుంటే రాజీనామా చేయంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. ధాన్యం కొనుగోళ్ల కోసం, ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరపకపోవడంతో ఇట్లా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే రైతులు పాపం ఆ వడ్ల కుప్పలపైనే పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి హృదయ విదారకమైన దృశ్యాలు తెలంగాణ రైతులలో కనిపిస్తున్నాయి. ఎస్ రవికుమార్ గౌడ్ గారు, ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఇట్లా వడ్ల కుప్పలపైన పడి ప్రాణాలు కోల్పోవడం కావచ్చు, వడ్ల కొనుగోలు కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తోంది? కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయం తప్ప పరిపాలన లేదు. పరిపాలన వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా ప్రతిదీ రాజకీయం చేయడం తప్ప పరిపాలన గాలి కొదిలేసి అన్ని వర్గాల ప్రజలు ఉసురు పోసుకున్నారు. సంవత్సరం దాకా తిరిగేసరికి రోడ్లెక్కని వర్గం అంటూ లేదు. అంతకుముందు కరోనా కాలంలో కూడా కేసీఆర్ గారు కరోనా విపత్కర కాలంలో కూడా ధాన్యం కొనుగోలుని అద్భుతంగా ఒక సిస్టమేటిక్గా పండిన పంటని కళ్ళం నుంచి ధాన్యం కొనుగోలు సెంటర్కి వచ్చేసి వెంటనే వీలైనంత త్వరగా వెళ్ళిపోయి వెంటనే దానికి వచ్చేసేటటువంటి ఎక్కడ కూడా చికాకు లేకుండా ఇరిటేషన్ లేకుండా ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ని క్రియేట్ చేసింది కేసీఆర్ గారు. నీళ్ళు కరెంటు ఇవన్నీ వీళ్ళకి ఎట్లాగో నీళ్ళు ఇవ్వడం చేతగాలి, కరెంట్ ఇవ్వడం చేతగాలి, రైతు బంధు ఇవ్వడం చేతగాలి, రైతు బీమా ఇవ్వడం చేతగాలి. ఇవన్నీ అయినా కూడా రైతులు తెలంగాణ రైతులు వీళ్ళు 50 ఏళ్ళుగా పెట్టిన అనుభవంతో కష్టం దుఃఖాన్ని భరించడం అలవాటే కాబట్టి ఈ కష్టాలన్నిటిని తట్టుకొని కూడా పంట పండించే నైపుణ్యం ఒక తెలంగాణ రైతులకే ఉంటుంది. నీళ్లు లేకపోయినా, కరెంటు లేకపోయినా, ఎటువంటి ప్రభుత్వాలు మందులు విత్తనాలు ఏమి ఇవ్వకపోయినా కూడా వాటన్నిటినీ అధిగమించి తట్టుకొని పంట పండించే ఒక అద్భుతమైన నైపుణ్యాన్ని తెలంగాణ రైతులకు ఉన్నది. ఈ సంవత్సరాన్నర కాలంలో ఇంత అరిగోస పెట్టినా కూడా రైతులు ధాన్యం అటు ఇటు కింద మీద పడ్డారు, పంట పండించారు. ఆ పండించిన పంటను కూడా కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి ఇవాళ కుప్పలు ఉన్నాయి. నిన్న సూర్యాపేట నుంచి వరంగల్ రూట్లో ఆ గుర్రం తండ దగ్గర రైతులు వచ్చి కడుపు మండి ఆ తండావాసులు లంబాడి రైతులు అందరు కలిసి ఒక 5-6 తండాల వాళ్ళు చేసేదేం లేక నెల రోజులు అవుతుంది ధాన్యం కొనుగోలు చేసి కొనేటోళ్ళు లేడు అని చెప్పేసి ఒక కడుపు మండి ఇంత తగలబెట్టుకున్నారు. వాళ్ళని నిరసన పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఒక దగ్గర రైతులు నెల రోజులైతుంది కొనుగోలు కేంద్రం ప్రారంభించడం అని చెప్పారు, కొనుగోలు మాత్రం లేదు, ఉత్తగే కొనుగోలు చేయకుండా ఓలే చేసినామని చెప్పేసి రికార్డులలో చూపించారు. మా ధాన్యం కొంటలేరు అని చెప్పేసి ధర్నాకు దిగారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఒక ఊర్లో రైతులు రోడ్లెక్కి వాళ్ళు కూడా నిన్న బాజాప్తా ఆందోళనకు దిగి ఇది మాకు 40 రోజులు అవుతుంది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, లారీలు లేవని, బస్తాలు లేవని, ఇవన్నీ కూడా ఇదంతా ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ని ప్రభుత్వము వ్యవస్థ అనేది మానిటర్ చేయాలి. ఒక ముఖ్యమంత్రి, సంబంధించిన మంత్రులు, ఆ జిల్లా మంత్రి, శాఖ మంత్రి, జిల్లా మంత్రి, అక్కడ శాసనసభ్యుడు, జిల్లా కలెక్టరు, సివిల్ సప్లై ఆఫీసర్సు, మార్కెటింగ్ ఆఫీసర్సు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎంత కూడా ఒక సిస్టమ్, ఒక 5-6 డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో, రెవెన్యూ ఇవన్నీ కోఆర్డినేషన్ తోటి అదొక కొనుగోలు కేంద్రం నడుస్తుంది. ఇది ఏమీ లేదు, ఏమీ పట్టింపు లేకుండా వీళ్ళు రాజకీయం చేయడం తప్ప లేకపోయేసరికి అలా కళ్ళాల మీద జనాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి నెల రోజులైతుంది, కొన్ని చోట్ల 45 రోజులు అవుతుంది, అల్లాడిపోతున్నారు, ఏడుస్తున్నారు. చేసేదేమి లెక్క నిన్న మహబూబాద్ జిల్లా నెల్లికూదురు దగ్గర ఓ రైతు అక్కడే ధాన్యం మీదనే ఆ కొనుగోలు ధాన్యం కుప్ప మీదనే ప్రాణం విడిచింది. ఇంత అరాచకం లేదు.
మొన్న కూడా ఒక మహిళా రైతు అట్లనే ఎంత అన్యాయం అంటే కనీసం వీళ్ళకు అరే కనీసం మానవీయత లేదు వీళ్ళకు, కనీసం బాధ్యత లేదు. ఎప్పుడు చిల్లర మళ్ళీ రాజకీయాలు చేయడం, వీళ్ళు ఊరేగడము, వీళ్ళ పటాటోపాలు రకరకాలుగా ఇవన్నీ ఇదేదో వీళ్ళ ఆర్భాటాలు తప్పితే ఇంకేం లేదు. చెప్పేదేమో ఒకటి ఉంటుంది, చేసేదే ఆర్భాటాలు. రైతులు ఇవాళ ఉసురు పోసుకుంటారు, రైతులు అల్లాడుతున్నారు ఇవాళ. వాటన్నిటికీ పరిష్కారం చెప్పాలి. కేసీఆర్ గారు ఆ వ్యవస్థలన్నిటినీ 10 ఏళ్లలో చక్కబెట్టి ఒక అద్భుతమైన వ్యవస్థని సృష్టించాడు. వాటిని నడపలేకపోయినారు, కొనసాగించలేకపోయినారు. కేవలం ఏంటంటే చిల్లర రాజకీయం, వంకర బుద్ధి. ప్రతిదీ కూడా ఏంటంటే వీళ్ళకి ప్రజల జీవితాలతో ఆడుకోవటం తప్ప ప్రజలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండకూడదనేది వీళ్ళ విధానం. అందుకే ప్రజల్ని ఎప్పుడు కూడా గోస పెడుతుంటారు. ప్రజలు ఎప్పుడు ఆందోళన ఉండేటట్టుగా వీళ్ళే పరిస్థితులు క్రియేట్ చేస్తారు. ఇవాళ సావుకాడికి తీసుకొచ్చారు. పంట కుప్పల మీద, ధాన్యం కుప్పల మీద కొనుగోలు కేంద్రాలని రైతులు సావుకాడికి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు. అన్నిటికీ వీళ్ళు అన్నిటిని ఏది వదిలిపెట్టారు ఏ ప్రజలు, వీటన్నిటికీ బుద్ధి చెప్తారు వీళ్ళు. జంగయ్య గారు, ఒక రైతు పంట కష్టపడి పండించి అది అమ్ముకోవడం అనేది దానికి చివరి మెట్టది. సో అక్కడ కూడా ఇన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వ వ్యవస్థలపైన సమన్వయం లేదు అనేది ఎట్లా స్పష్టమవుతుంది ఒకటి. తర్వాత రైతులను ఇంత గోసబుచ్చుకుంటున్నా కూడా, తర్వాత ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా దాదాపుగా 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా రైతాంగ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేవు. ఎందుకు ప్రభుత్వం రైతుల సమస్యల్ని పట్టించుకోకపోవడానికి ఏంటి ఇబ్బంది, ఏంటి కారణం ఏంటి అనేది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు చెప్పుకుంటుండేవారు గతంలో, నేను రైతు బిడ్డని, నేను కూడా నాకు గ్రామ స్థాయి నుంచి వచ్చిన, ఒక వార్డు మెంబర్ నుంచి వచ్చిన, ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ అడుగడుగు నుంచి వచ్చిన, నేను కింది నుంచి వచ్చినటువంటి వాడిని, ప్రజా సమస్యలు నాకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు, నేను పరిష్కరిస్తానని చెప్పేసి మీటింగ్ల ముందు మైక్ల ముందు ఊదరగొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఇదే రైతులని అడ్డం పెట్టుకొని అధికారం చేతికొచ్చిన తర్వాత ఈరోజు ఆ రైతులని మరిచి తన యొక్క పాలన ఢిల్లీ వరకే చేస్తున్నారు తప్ప తెలంగాణలో మాత్రం ఎక్కడ చేసినట్టు కనపడట్లా. ఎందుకంటే కనీసం ఇంతమంది రైతులు చనిపోతే ఏ ఒక్క రైతు దగ్గరికి పోయి పరామర్శించినటువంటి సందర్భం కూడా మనకు, ధైర్యం చెప్పిన సందర్భం కూడా ఎక్కడ ఒక ఫోటో కూడా కనపడలేదు మనకు. కనీసం వీరి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటే, గతంలో మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన సందర్భంలో రైతే రాజు అని చెప్పేసి రైతులు పంట పొలాల నుంచి కనీసం ఒక గంట టైం మీటింగ్లకు కానీ లేదా ఇంకెక్కడైనా కనపడతారంటే ఎక్కడ కూడా భూతద్దం పెట్టి వెతికినా కానీ రైతులు పంట పొలాలను ఇడిచిపెట్టి వచ్చినటువంటి సందర్భం ఎక్కడ కనపడలా. కానీ ఈరోజు చూస్తే ఏ పేపర్లో చూసినా, ఏ మీడియాలో చూసినా కానీ ధర్నాలు, రస్తారోకోలు. ఎందుకంటే పంటని మామూలుగా ప్రతి ఒక్క రైతు కూడా తన పిల్లలలాగా, అంటే పిల్లల ఏ విధంగా అయితే ప్రేమతోని తన యొక్క పంట నా జీవిత ఆధారమే ఇది అని చెప్పి పంట పొలాలను నమ్ముకొని పంటను పండించిన సందర్భంలో ఆ యొక్క పంట వచ్చిన తర్వాత మనకి ఎక్కడ కూడా వీరి యొక్క కష్టపడి రాత్రింబవలు, ఇంతకుముందు ఏదైతే కరెంటు ఉండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణం సహకరించకపోయినా రాత్రిపూట పాములు ఏమైనా పురుగులు వచ్చినా కానీ పంటను కాపాడుకొని, ఒక పిల్లలను ఏ విధంగా అయితే కాపాడుకుంటాం ఆ విధంగా తన చేనును కాపాడుకొని చేతికొచ్చిన పంట కనీసం నోటి దాకా రాకుండా ఈరోజు ఆ అన్నము చేసేసి పెట్టేసి తర్వాత తీసుకుందాం అనుకునే సందర్భంలో ఈరోజు ఎవడు పలకరించే పాపన పోవట్లేదు. అధికారులను వారి కోసం ఎదురు చూస్తే వస్తాము రేపు మాపు అమావాస్య పౌర్ణమి అని చెప్పేసి వంకలు చెప్తూ ఎక్కడికక్కడ పెండింగ్ పెడుతూ చేస్తున్నారు. కానీ రైతుల యొక్క సమస్యలు పట్టించుకున్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనా దక్షత ఉన్నటువంటి వారు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరగడము, అదేవిధంగా విద్యార్థులందరికీ తీసుకున్నా కానీ ఇంతకుముందు పెద్దలు చెప్పి ఏ సామాజిక వర్గం కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా ధర్నాకు చేయడం కానీ, మహిళలు కానీ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మీ యొక్క పరిపాలనలో సౌలభ్యంగా ఉన్నాము, మేము సంక్షేమంగా ఉన్నాము అని చెప్పేసి, మా యొక్క అభివృద్ధి ఎక్కడ పోతుంది, ఏం లేదు మాకు ఇంతకుముందు గతమే బాగుండే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు చేస్తూ రస్తారోలు చేస్తూ మీ పరిపాలన మీద వ్యతిరేకత చేసినా కానీ కనీసం ఇప్పటికీ కూడా కనివిప్పు కాకుండా మీరు 500 రోజుల పరిపాలన 100 రోజులలోనే మేము చేస్తామని చెప్పి హామీలు ఇచ్చినటువంటి మీ యొక్క మాట ఎక్కడ పోయింది? మీ యొక్క మాటలకే పరిమితమయ్యారు కానీ ఎక్కడ కూడా చేతలలో ఈ కాంగ్రెస్ పరిపాలన కనపడట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు వ్యతిరేకించే సందర్భం మనం ఇక్కడ చూడవచ్చు. రైట్గా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరపకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, మా ధాన్యాన్ని ఎందుకు కొనట్లేరు అని. కొంతమంది రైతులైతే ఎదురు చూసి ఒక వడదెబ్బకి ఆ వరి కుప్పలపైనే సొమ్మసిల్లిపోయి ప్రాణాలు విడుస్తున్నటువంటి ఒక హృదయ విదారకమైన దృశ్యాలు తెలంగాణ రైతాంగం ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు. సో ఇదే జరుగుతుందంటూ నిన్న మన కృష్ణ కూడా నిన్న చెప్పారు. ఎందుకంటే విచారణ పేరుతో ఇప్పటికే 4 సార్లు పిలిచారు, మళ్ళీ రమ్మంటున్నారు, విచారణ పేరుతో వేధిస్తున్నారు. మరోపక్క మొన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి వ్యతిరేకంగా చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల రియాక్ట్ అయినందుకు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్త అయినటువంటి నర్సింగ్కు
ఒక 3rd డిగ్రీ ప్రయోగించారు, చాలా చిత్రహింసలు పెట్టారు పోలీసులు. సో నర్సింగ్ కుటుంబానికి అండగా ఉంటామంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు భరోసా కల్పించారు. ఎస్ రవి గారు, సో అక్రమ కేసులు వేధింపులు ఎట్లా ఉన్నాయి, వీటి పర్యవసనాలు ఎట్లా కనిపిస్తున్నాయి, రాబోయే రోజుల్లో గట్టిగా సమాధానం చెప్తామంటూ పార్టీ అధ్యక్షులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తూనే ఉన్నారు. రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధపు చాతగాని హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేసే చాతగాక ప్రజలని ఎప్పటికప్పుడు వాళ్ళని రకరకాల సమస్యలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. మరోవైపున కనీసం ప్రజలకు ఇచ్చిన హామీలు చెయ్యకపోగా ప్రజల మీద పడి రాబందు లెక్క, ఒక మదపు టేనుగు లెక్క ప్రజల మీద పడి అరాచకాలు చేయటం పెరిగిపోయింది. లగచర్లలో ఏం జరిగిందో చూసినాం. మానవ హక్కుల కమిషన్ కూడా స్పష్టంగా చెప్పింది. మళ్ళీ అది కొనసాగుతుండగానే అటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ 16 నెలలు అధికారంలోకి వచ్చిన 16-17 నెలల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అందరికీ తెలిసి కళ్ళ ముందు హైదరాబాద్ మహానగరంలో సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద అరాచకంగా ఎంత దుర్మార్గంగా దాష్టికం చేసిందో చూసినాం. అమ్మాయిలు మహిళా విద్యార్థుల్ని చాలా కిరాతకంగా ఈడ్చుకెళ్ళి కొట్టి దుర్మార్గంగా ఒక్కరోజు కాదు 3 రోజులు 4 రోజులు లాఠీ చార్జ్ చేసి వాళ్ళని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో పెట్టిండ్రు. ఎందుకు? అక్కడ దౌర్జన్యంగా 400 ఎకరాల అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి, ప్రభుత్వ భూమి అన్నది సబ్జెక్ట్ కాదు. డైవర్షన్ కోసం చిల్లర మల్ల రాజకీయం చేస్తున్నారు. అది ఏదైనా కానీ అది ప్రజల భూమి, ప్రజల ఆస్తి. అది ఒక అద్భుతమైనటువంటి ఒక బయోడైవర్సిటీ ప్రాంతం. అది జీవజాతులు, వేలాది జీవరాశులు ఉన్నటువంటి ప్రాంతం. అది దాన్ని రాత్రే ఒక యుద్ధ భూమిలాగా మనం మన కాశ్మీర్లో జరిగిన సంఘటన మాట్లాడుతున్నాం. ఈడ జరిగింది ఏంది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వమే చేసినటువంటిది ఏంది? రాత్రే ఒక యుద్ధ క్షేత్రంలో యుద్ధ ట్యాంకులు తీసుకుపోయి ఒక శత్రు దేశం మీద యుద్ధం చేసినట్టుగా 100 బుల్డోజర్లను తీసుకుపోయి సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను నరికేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు అందరికీ తెలుసు, నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయి. ఇవాళటి కాదు, 100 సంవత్సరాలుగా దానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి సంవత్సరాలుగా ఎప్పటి నుంచో దశాబ్దాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్, అధికారిక వెబ్సైట్లో అక్కడ ఏ జీవరాశులు ఉంటాయి వాటి ఫోటోగ్రాఫ్సే, అడవి ఫోటో జీవరాశులు, జింకలు తాబేళ్ళు అన్నీ ఉంటాయి అన్నది వాటి దాన్ని ఎప్పటి నుంచో ఫొటోస్ అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటిది. వీళ్ళు చేసినటువంటి దానికి రాత్రి 100 బుల్డోజర్లు పోయేసరికి బెంబేలెత్తినటువంటి ఆ జీవరాశులు అరుపులు కేకలతోటి వాటి మనగడ కోసం ఎక్కడికక్కడ ఉన్నటువంటి చూసింది. దాన్ని సభ్య సమాజం ముందు టీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపింది. దానికి ఫుటేజ్గా ఎక్కడిది? అక్కడ విద్యార్థులు ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు సాహసోపేతంగా దాన్ని విజువలైజ్ చేసారు. అది అబద్ధం కాదు, ఏం జరుగుతుందనే ప్రపంచాన్ని చెప్పడం కోసం. ఎందుకంటే అది ఒక పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అండి, ఇంటర్నేట్ దేశంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. అది అక్కడ చదివే పిల్లలు కూడా అక్రాస్ ది కంట్రీ హై క్యాలిబర్ ఉండేటువంటి వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్, హైలీ రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళంతా కూడా ఎత్తి చూపిస్తే దాన్ని చేసి దాన్ని బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలబడ్డది. ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వాళ్ళకు బాసటగా అన్ని వర్గాలు నిలబడ్డది. దాని మీద ఆ ఫొటోస్ అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అరాచకాన్ని సభ సమాజం చేస్తే క్రిషాంక్ మీద కేసులు పెట్టిరు, మిగతా వాళ్ళందరూ కూడా కేసులు పెట్టారు. ఇవాళ క్రిషాంక్ మీద ఇప్పటికి అదేదేదో అని చెప్పారు. ఏదబద్ధం అక్కడ? మీరు బుల్డోజర్లు పంపించింది అబద్ధమా? లేకపోతే పిల్లల్ని పశువుల కంటే హీనంగా ఈడ్చి కొట్టింది అబద్ధమా? ఈడ్చికెళ్ళింది అబద్ధమా? చెట్లు నరికింది అబద్ధమా? సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా స్వీకరించి హైకోర్టు రిజిస్ట్రార్ని అర్జెంటుగా ఇప్పటికిప్పుడే మీరు అక్కడ ఏం జరుగుతుందని తక్షణమే రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వెంటనే 3 గంటల్లో ఇవ్వాలని చెప్పేసి ఇచ్చింది హైకోర్టు. ఇచ్చినటువంటి రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి నివేదిక ఇవన్నీ అబద్ధాలా? వాటి వల్ల ఆ రోజు క్రిషాంక్ని ఇప్పటికే 3 సార్లు పిలిచిండు. ఒకసారి పోయి నేను కూడా వెళ్ళినా, ఒకవేళ నాకు ఇంత ఇబ్బందిగా ఉండి కూడా అరే ఇంత అన్యాయం ఏందని పోతే ఏం లేదు, అక్కడ కూర్చోబెట్టింది అంతే, ఏం లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా లేడు, ఉత్తగే ఆ ఎస్ఐ ఛాంబర్లో కూర్చోబెట్టిండు. కూర్చోండి ఉదయం నుంచి రాత్రి దాకా కేవలం విచారణ పేరు మీద వేధించడం తప్ప ఇంకేది ఏం చేస్తారు?
ఒక్కసారి మానసికంగా ఇబ్బంది ఈ పెట్టడం కేసులో లేదు. మానసికంగా ఎవరు భయపెట్టేవాడు ఎవరు లేడు ఇక్కడ. నిజంగా. ఇటువంటి అన్నిటిని ఎదుర్కొనే ఇటువంటి అన్నిటిని తెలంగాణ ఉద్యమాలు ఎదుర్కొనే టీఆర్ఎస్ నాయకత్వం నిలబడినటువంటి నాయకత్వం. ఈ కేసులు ఇటువంటి ఇది రేవంత్ రెడ్డి కాదు, ఇది దీనికి తాత పెట్టిన కేసులను కూడా తక్కువ నిలబడి ఉంటుంది టీఆర్ఎస్ నాయకత్వం. బరాబర్ వాటన్నిటిని ఎదుర్కొనుడే మీ అరాచకాల్ని, మీరు ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టుడు వదిలిపెట్టేది ఏమీ లేదు. అక్రమ కేసులు పెడతారు, భయపడేది ఏం లేదు. విచారణ పేరుతో వేధింపులు చేస్తున్నారు. అక్కడ నిజానికి ఏమైనా ప్రశ్నలు ఇంకో మాట అదే అదే మెదక్ ఎమ్మెల్యే నోటికి వచ్చినట్టుగా బాధ్యతారహంగా ఒక సాధారణ పౌరుడు కంటే హీనంగా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ లాంటి మహానుభావుడిని, ఒక టవరింగ్ పర్సనాలిటీని మాట్లాడేటువంటి భాష, కనీసం వాడి వయసు కూడా, ఆ ఎమ్మెల్యే వయసు కూడా కేసీఆర్ చూసి గౌరవించాల్సినటువంటి వాడు మాట్లాడేటువంటి భాష దుర్మ. దాన్ని ప్రశ్నించినందుకు నరసింహరావు అనేటువంటి ఒక టీఆర్ఎస్ కార్యకర్తని ఎంత దుర్మార్గంగా కేసులు పెట్టి పోలీసులు ఆయన చిత్రహింసలు పెడుతున్నది ఆయనకు వీడియోలో వీడియో కాల్లో చూపించడం. వీటన్ని ఎటు తీసుకుపోతున్నారు మీరు? ఇదా రాజ్యాంగం? చాలా దారుణం. ఎటు తీసుకుపోతున్నారు? వీటన్నిటిని భయపడతారనుకున్నా భయపడేది లేదు. బరాబర్ వాటి యుద్ధం చేసేదే. వీటన్నింటికి రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ చదవడం కాదు, కంఠస్థం చేసి వేదికల మీద ఉపన్యాసాలుగా చెప్పడం కాదు, ఆ ఆర్టికల్స్ని, అక్కడ ఉన్నటువంటి మానవ హక్కుల్ని, ఆదేశిక సూత్రాల్ని, ప్రవేశికని, పీఠికని అమలు చేయటం అనేది రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకోవాలి. రైట్, జంగా యాదవ్ గారు. సో ఇట్లా అక్రమ కేసులు పెట్టడం, కానీ పేరుకేమో ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పారు, కానీ మొత్తం ఎక్కడ చూసినా కూడా వేధింపులు జరుగుతున్నాయి. వారు ప్రస్తావించినట్టుగా మెదక్ ఎమ్మెల్యే విషయంలో కార్యకర్త రియాక్ట్ అయితే ఎట్లా చేశారో మనం చూసాం. తర్వాత కృషాంక్ విషయంలో కూడా అంటే ఊరికి అక్కడ కూర్చోబెడుతున్నారు తప్పించి ఎటువంటి ఏమీ అడగట్లేదు. కావాలని ఇట్లా ఇదంతా కూడా సీఎంఓ ప్రోద్బలంతోనే ఎంత జరుగుతోంది అక్రమ కేసులు, వేధింపులు అనేది కూడా. వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటే, అయినోళ్లకు కంచాలలో, కానోళ్లకు ఆకులలో పెట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇదే మనం కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ బీసీ డిక్లరేషన్ మీద ప్రత్యర్థిగా డైరెక్ట్గా అడిగినప్పటికీ కూడా, క్వశ్చన్ చేసినప్పటికీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ వారి మీద ఎందుకు అక్రమ కేసులు ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ వాళ్ళు అయితేనేమో వదిలేస్తారు, ప్రతిపక్షం కానీ, ప్రజలు కానీ, విలేకరులు కానీ, ఇలా మిగతా వాళ్ళు ఎవరైతే అడుగుతారో కనీసం విలేకరుల మీద కూడా మీరు కేసులు చూసాం మనం. సామాన్యులు లగచర్ల కానివ్వండి, ఎస్సీ భూమి మీద కూడా చూస్తే సామాన్య జనాల మీద కేసులు పెట్టారు. విద్యార్థులు మిమ్మల్ని మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏమైంది అని అడిగితే వారి మీద కేసులు చూసాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు చేయట్లేదయ్యా, మీరు చేస్తున్నటువంటి దాంట్లో పొరపాట్లు ఉన్నాయి అని చెప్పేసి మీడియా పరంగా చెప్తే కూడా వారి మీద కూడా కేసులు. ఇట్లా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే మీరు అంటే నిజానికి కూడా తప్పు చేసినప్పుడు కేసులు పెట్టడం తప్పు కాదేమో, కానీ అక్రమంగా బెదిరించి వారిని అక్రమ కేసులు పెట్టినట్లయితే ఇంకొకరు రారు, మమ్మల్ని ప్రశ్నించరు, మేము ఆడిందే ఆట పాడిందే పాటగా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్న సామాజిక వర్గంలో ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి, తెలంగాణని సాధించుకోవడంలోనే ఉద్యమ స్థాయి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క నాయకులు కూడా ఎవరు కూడా ఈ కేసులకు భయపడి వెనకడుగు వేసినట్లయితే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. కానీ మీరు ఆ రోజు ఏదైతే మనం తీసుకున్నట్లయితే, గతంలో మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా సమైక్య రాష్ట్రంలో ఎంతోమంది అణిగిపెట్టడానికి, తొక్కిపెట్టడానికి ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో హింసలు కూడా చేశారు. కానీ అంతకంటే పెద్ద నాయకుని అయితే నువ్వు కాదు కదా. ఈరోజు నువ్వు వచ్చినటువంటి ఈ చిన్న చిన్న కేసులు ఈరోజు 2 3 కోసం మేము భయపడి వెనకపోయేటువంటి పెద్దలు చెప్పారు కదా. ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నామో మేము భయపడేది లేదు, వెనకడికి వేసేది లేదు. ప్రజల యొక్క మీద మీకు ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద కూడా, తెలంగాణ ప్రజలకు మా మీద ప్రేమ ఉంది, కానీ మేము తెలంగాణ ప్రజలను కాపాడుకునేటువంటి సంస్కారం కానీ ఒక బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యత మరిచి మీరు అధికారం కోసం మీరు తాపత్రయపడుతారు, ప్రజల యొక్క అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము, తెలంగాణ ప్రజల వైపు మేముంటాము అని చెప్పేసి వారు నడుము కట్టుకొని ముందుంటారు. కనుకనే ఈరోజు ఈ అక్రమ కేసులు అవుతున్నాయి తప్ప నిజంగా కూడా దానికి ప్రజల్లో కూడా అర్థమవుతుంది ఎవరు ఏంది అనేది, మంచిది చెడు ఏంది, మంచి ఈ కట్టుకుంటావా ఆ కట్టుకుంటావా అని ఇంతకుముందు ఏదో సినిమాలో వచ్చినట్టే ఈరోజు మా యొక్క అభివృద్ధి ఎవరైతే సంక్షేమం కానీ మా గురించి ఎవరైతే ఆలోచిస్తారో వారి వైపే మేము ఉంటామని చెప్పేసి ఈరోజు లగచర్ల భూమిలో ఉన్నటువంటి రైతులు ఏదైతే ₹1,00,000 ఇచ్చారో అదే మనకు తార్కాణంగా కనపడుతుంది. బీఆర్ఎస్ 25 కేవలం 4 days సమయమే మిగిలింది. 4 రోజుల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సంరంభం ఆ రోజు జరగబోతుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది బీఆర్ఎస్. రైట్, రవికుమార్ గారు, సో బీఆర్ఎస్ రజతోత్సవం ఎటువంటి మెసేజ్ని ఇస్తుంది కార్యకర్తలకు కావచ్చు, ప్రజానికానికి కావచ్చు? టీఆర్ఎస్ అన్నది ఒక ఉద్వేగం. తెలంగాణ సమాజానికి ఇవాళ
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అప్పటికప్పుడు వేషం కట్టినటువంటి వాళ్ళకి పొలిటికల్ బ్రోకర్స్కి టీఆర్ఎస్ ఎందుకు తెలియకపోవచ్చు. కానీ ఒక 2001, 95, 1995, 2001 మధ్య కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అరాచకం, ఇక్కడ ప్రశ్నించేటటువంటి వాళ్ళ పట్ల, సమాజం కోసం పనిచేసేటటువంటి వాళ్ళ పట్ల, తెలంగాణ ఆకాంక్షల్ని ఎత్తి చూపేటటువంటి వాళ్ళ పట్ల, తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే వాళ్ళ పట్ల అప్పటి ప్రభుత్వాలు చూపినటువంటి కర్కశత్వాన్ని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలిసినటువంటి వాళ్ళకి టీఆర్ఎస్ ఏందో కేసీఆర్ ఏందో తెలుసు. ఇవాళ రాజకీయాల కోసం, పదవుల కోసం, పొలిటికల్ కెరీర్ కోసం రాత్రే ఏదో పెట్టి అవకాశాలు తీసుకున్నటువంటి వాళ్లకు టీఆర్ఎస్ ఏంది కేసీఆర్ ఏంది అర్థం కాదు. ఆనవాళ్ళు చెరిపేస్తే చెరిగేది కాదు కేసీఆర్. టీఆర్ఎస్ ఆవిర్భావ నేపథ్యం ఇవాళ తెలంగాణ సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఇవాళ కేసీఆర్ అని ఆనవాళ్ళు చెరిపేయాలనుకున్నటువంటి వాళ్ళకి రేపు 27వ తారీఖు నాడు ఏం జరుగుతుందో కనిపిస్తుంది. కేసీఆర్ అనేటువంటి ఒక శక్తి, తెలంగాణకు ఆత్మగౌరవ పతాకం కేసీఆర్, తెలంగాణకు ఒక అస్తిత్వానికి, తెలంగాణకు ఒక రక్షణ కవచం కేసీఆర్ టీఆర్ఎస్. ఇవాళ తెలంగాణ సమాజం కూడా దాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తుంది. కాబట్టే ఎందుకు అంటే మీ సంవత్సరన్నర పరిపాలన మళ్ళీ పొరపడ్డటువంటి ప్రజలకు, అపోహపడ్డటువంటి ప్రజలకి ఇవాళ మీరు చేసినటువంటి అరాచకం సంవత్సరన్నర కాలంలో మళ్ళీ బోధపడేట్టుగా చేసింది ఇవాళ కేసీఆర్. అందుకే ఇవాళ రజతోత్సవ వేడుక అనేది ఒక సమ్మక్క సారక్క జాతరని తలపించబోతున్నది. ప్రతి ఊరు వాడ అక్కడికి రానటువంటి వాళ్ళు కూడా ఆ రోజు ఉన్న చోటనే ఆ రజతోత్సవ వేడుకను ఒక సంబరంగా ఎంజాయ్ చేసి, ఒక తెలంగాణకు మాకు కేసీఆరే మాకు పెద్ద దిక్కు, టీఆర్ఎస్ఏ మాకు పెద్ద దిక్కు, శ్రీరామ రక్ష అనేటటువంటి ఒక రక్షణ కవచం అనేటటువంటి పరిస్థితులు ఇస్తుంది. కేసీఆర్ గారు కూడా ఆ రోజు తప్పనిసరిగా అటు పార్టీ క్యాడర్కి, ప్రజలకు, తెలంగాణ సమాజానికి అదే మెసేజ్ ఇవ్వబోతున్నారు. అదే సమయంలో తెలంగాణ ఆనవాళ్ళు, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేశాలన్నటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఆ రోజు ఏ మెసేజ్ ఇవ్వాలో ఆ మెసేజ్ కేసీఆర్ గారు ఆ సందేశం ఇవ్వబోతున్నారు. 1 minute కంక్లూడింగ్ జంగయ్య యాదవ్ గారు. సో ప్రజలు ఎట్లా ఆసక్తిగా గమనిస్తున్నారు, రాజకీయ వర్గాలు ఎట్లా ఆసక్తిగా గమనిస్తున్నాయి బీఆర్ఎస్ రజతోత్సవ సభ వైపు? ఇక్కడ ఒకటే అండి, స్పష్టంగా సమైక్య పాలనలో జరిగినటువంటి అన్యాయాన్ని ఎంతోమంది పొడుగున్నోళ్ళు, లావున్నోళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేసినా కానీ ఎవరు సాధించలేనటువంటి తెలంగాణ ఆకాంక్షని ప్రజల యొక్క జనాలలో ఒక్క అడుగేసేసి లక్షల మందిని గుంపుగా తయారు చేసుకొని యుద్ధాన్ని ప్రకటించిన విధంగా ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి అడుగులో కూడా తన యొక్క నాయకత్వ పటిమని గెలిపించేసి అక్కడ తెలంగాణ సాధించినటువంటి సందర్భం మనం చూసాము. ఏదో ఒక గుంపుకు మేస్త్రిగా ఉండడం కాకుండా ఒక గుంపుని తయారు చేసేసి తెలంగాణను సాధించినటువంటి సందర్భము, ఆ సాధించినటువంటి తెలంగాణని బంగారు తెలంగాణగా ఏ విధంగా చేసుకుందామని ఒక ప్రణాళిక ప్రకారము ప్లానింగ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటున్న సందర్భంలో కొంచెం బ్రేక్ వచ్చింది. కానీ ఈ బ్రేక్ని ఏ విధంగా అధిగమించాలి, మనం చేసినటువంటి విజయమేంది, సాధించినటువంటి విజయాలేంది, ఈరోజు అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి తెలంగాణను పరిపాలనలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా దీన్ని అధోపాతాలను దొక్కుతున్నారు, ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తూ రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో అని చెప్పేసి సూచికగా వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం. 25 వసంతాలు ఒక యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లల యుక్త వయసుకి ఏదైతే వస్తుందో ఇప్పటి నుంచే మన భవిష్యత్తు కాబోతుంది. అంత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లడానికి భవిష్యత్తు మనదే. తెలంగాణలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతోని వారి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరుగులు తీయాలి అని చెప్పి ఒక ప్రణాళిక ముందలు పెట్టడానికి అవకాశం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వం మీద ప్రతి ఒక్క నాయకత్వం అంటే వాళ్ళ యొక్క కార్యకర్తలకే కాకుండా ప్రజలకు కూడా ఏం చెప్తాడో, ఏముందో, మా గురించి ఏం చెప్తారో, మా యొక్క పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, కేసీఆర్ గారు ఏం చెప్తారో, వారి నోటి నుంచి ఏమి వినాలని చెప్పేసి లక్షల మంది ఎవరు పిలిచినా పిలవకపోయినా సొంత ఖర్చులతోని అక్కడికి వెళ్ళడానికి మనం రిపోర్ట్ చూసినట్టే వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎవరు కూడా పిలవాల్సిన అవసరం లేదు. కానీ ఇది మన సభ, టీఆర్ఎస్ సభ అనే కాదు. ఏప్రిల్ 27 రోజున భారీ బహిరంగ సభ, బీఆర్ఎస్ రజతోత్సవ సభ వైభవంగా నిర్వహించబోతుంది. యావత్ దేశం కావచ్చు, ఆ మాటకు వస్తే అన్ని రాజకీయ పక్షాలు కావచ్చు, అంతా ప్రజానికం కావచ్చు చాలా ఆసక్తిగా గమనిస్తుంది 27 రోజు జరగబోయేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు, థ్యాంక్ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.